కమిటీలలో ఇంకా పనిచేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా ఆ పేర్లను ఇవ్వాల్సిందిగా కూడా ఈ వేదిక ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతకుముందు రాజన్న కూడా ఆ మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. దయచేసి మన కుటుంబంలోనే తగాదాలు వస్తాయి, ఆ తగాదాల పరిష్కారం కోసం పెద్ద మనుషుల దగ్గరికి పోతాం. ఇది పార్టీ పెద్ద కుటుంబం, ఇది ఎవరు వచ్చినా ఎవరు పోయినా మన అందరం కూడా కూర్చొని పరిష్కరించేటువంటి సమస్యలే కనుక, పరిష్కరించలేనటువంటి సమస్యలు కాదు కనుక తప్పకుండా కేసీఆర్ కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పక్కన పెట్టి మనం రాబోయే రోజుల్లో అధికారం తీసుకురావడం కోసం మరి కలిసికట్టుగా ఉండాలనే విషయాన్ని కూడా ఈ సభా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన పార్టీలో గెలిచి మరి పక్క పార్టీలో పోయినటువంటి కడియం శ్రీ గారు కావచ్చు, అనేకము మన పార్టీలో లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా మనల్ని వదిలిపోయినటువంటి సందర్భం మీరు అందరూ కూడా గుర్తు చేయడం జరిగింది. ఇక్కడ శత్రువు కూడా బలమైనటువంటి వ్యక్తి ఉన్నాడు కనుక మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మనపై ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. శత్రువును, బలమైన శత్రువును దెబ్బ కొట్టాలంటే మనందరం ఐకమత్యంగా ఉండి పనిచేసి మరి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. ఇవాళ శత్రువుకు మనం అవకాశం ఇవ్వకూడదు. మనలో ఐక్యతను దెబ్బతీయడానికి ఎంతో మంది కుట్రలు కుతంత్రాలు చేస్తారు. అవన్నీ కూడా తిప్పికొట్టి మనం శత్రువును పారదోలే విధంగా పనిచేయాలని కూడా ఈ సభా సందర్భంగా మరి గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే మరి సభ్యత్వ నమోదు యొక్క మరి సాధారణ సభ్యత్వం ఇవన్నీ కూడా ఇంకా ట్రైనింగ్ ఉంటుంది మీ అందరికి కూడా. అవన్నీ కూడా ఇంకా కమిటీలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. నేను మండల స్థాయిలో కూడా రాజన్న గారు చెప్పారు, మండల స్థాయిలో కూడా మీటింగ్లు పెడతామన్నారు. తప్పకుండా త్వరలోనే, బాగా ఎండలు ఉన్నాయి కనుక త్వరలోనే మండల స్థాయిలో మీటింగ్లు పెట్టి సమన్వయ కమిటీలను మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవడం, గ్రామ స్థాయిలో పునర్నిర్మాణం చేసుకున్నాం. తప్పకుండా కలిసిమెలిసి మరి ఈ మెంబర్షిప్ డ్రైవ్ను కంప్లీట్ చేసుకునే విధంగా చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా ఈ సభా సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మనకు, మన పార్టీకి, మన కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి రోజులు రాబోతా ఉన్నాయి కనుక దయచేసి మరి స్టేషన్ గెలుపుకు గత ఇమేజ్ ను తీసుకురావడం కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్దామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే మరి డిజిటలైజేషన్ ఆ లింక్ వచ్చిన తర్వాత మరి సాధారణ సభ్యత్వం 10 రూపాయలుగా, క్రియాశీల సభ్యత్వం 50 రూపాయలుగా పార్టీ నిర్ణయించింది. అలాగే క్రియాశీల సభ్యత్వం మరి ఎస్సీ ఎస్టీలకు 25 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది కనుక మనం అందరం కూడా గ్రామ స్థాయిలో ఎవరైతే ఇన్ఛార్జ్ గా తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక సైనికులుగా పనిచేయాల్సినటువంటి బాధ్యత గతంలో ఎప్పుడూ గ్రామ స్థాయిలో తీసుకున్నారు. ఈసారి బూత్ స్థాయిలో మరి ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది కనుక ఆ బూత్ లో పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులందరినీ కూడా ఐడెంటిఫై చేసి పార్టీ కోసం, కేసీఆర్ నాయకత్వం కోసం పరితపించినటువంటి సుశక్తులైనటువంటి కార్యకర్తలను తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి. ఎవరో అటు ఇటు కాని వాళ్ళు అందరినీ చేంజ్ చేసుకొని మళ్ళీ వాడి సభ్యత్వానికి నేను రాజీనామా చేసిన, నేను పోతాననే ఆ స్టేట్మెంట్లు అన్ని ఇస్తా ఉంటారు. నేను గ్రామ కమిటీ అధ్యక్షుడిని, నేను గ్రామ కమిటీ సభ్యుడిని, ఇట్లా నేను క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా, ఇట్లాంటి వ్యక్తులను, అటు ఇటు కాని వ్యక్తులను దయచేసి ఎవరు తీసుకోవాలి. ఇంతకుముందే రాజన్న గారు స్పష్టంగా చెప్పారు, రాశి కాదు వాసి అనేది 60 లక్షల సభ్యత్వం, అది పటిష్టమైనటువంటి కార్యకర్తలను తయారు చేసుకొని మరి కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని మున్ముందు మన కార్యక్రమాలను తీసుకెళ్లడానికి మంచి కార్యకర్తలను తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.